కళానిధి విశ్వేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు తరలి వెళ్ళాయి, హవాలా జరిగింది, అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది మాత్రమే ఇప్పుడు అందరూ గమనిస్తూ ఉన్నారు. కానీ ఆ లిక్కర్ కారణంగా ఎంతమంది కిడ్నీలు పాడయ్యాయి, ఎంతమంది లివర్లు పాడయ్యాయి, ఎంతమంది చనిపోయారు అనే దాన్ని మహానాడు వేదికగా చేసుకొని మంత్రి లోకేష్ గారు ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా 30,000 మంది కిడ్నీలు లివర్లు దెబ్బతిన్నాయి అనేది అఫీషియల్ రికార్డు ఉంటే, అనఫీషియల్గా అనేక మంది అనారోగ్య పాలయ్యారు అనేది చెప్తూ ఉన్నారు. మరి దీని అంతటి కారణం ఎవరు? ఇంతమంది చనిపోవడానికి కారణం ఎవరు? మరి వాటిని సహజ మరణాలు అనుకోవాలా, హత్యలు అనుకోవాలా? గోదావరి జిల్లాలో కల్తీ మద్యం దాగి చనిపోయినటువంటి కేసులు నమోదయ్యాయి అప్పట్లో, కానీ అంతవరకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం దాగి కొన్ని వేల మంది చనిపోయారు, మరి కొన్ని వేల మంది కిడ్నీలు లివర్లు పాడయ్యాయి అని చెప్పేసి రిపోర్ట్స్ తెప్పిస్తోంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేటువంటి రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి, కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి మరణించినటువంటి వాళ్ళ సంఖ్య కానీ, లేదంటే చేరి చికిత్స చేయించుకున్నటువంటి రిపోర్ట్స్ కానీ రావడం కష్టం. అందుకే అనఫీషియల్గా ఒక అంచనాకు వస్తూ ఉన్నారు. దాదాపు 30,000 మంది కిడ్నీలు లివర్లు పాడైపోయాయి, మరొక కొన్ని వేల మంది చనిపోయారు అని చెప్పి లెక్కేస్తూ ఉన్నారు. మరి ఈ హత్యల, ఆత్మహత్యల, లేదంటే ప్రేరేపిత హత్యల ఏంటి, ఏ జాబితా కింద వీటిని తీసుకోవాలి అనేది ఇప్పుడు మహానాడు వేదికగా చేసుకొని లోకేష్ వేసినటువంటి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఆలోచింపజేసేలా ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగంలో వేసినటువంటి ప్రశ్నలు, అలాగే లేవనెత్తినటువంటి అంశాలు ఇవే. మరి కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులను పరామర్శించాలి కదా, ఎందుకు పరామర్శించలేకపోతున్నారు? వాళ్ళకి ఆర్థిక సహాయం చేయలేదు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించలేదు కదా, ఎందుకు పరామర్శించలేకపోయారు? ఇటీవల కాలంలో ప్రమాదాలు జరిగి మరణించినటువంటి కుటుంబాలకి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి నాయకులు ఆ రోజున మరి కల్తీ మద్యం దాగి చనిపోయినటువంటి కుటుంబీకులకు ₹1 కోటి సహాయం ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడేం చెప్తున్నారు? ప్రమాదశాత్తు చనిపోయినటువంటి వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి. ఒకవేళ ₹1 కోటి కనుక ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే మళ్ళీ అధికారంలోకి మేము వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 25 లక్షలు ఇస్తే మిగతా 75 లక్షలు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆర్థిక సహాయం చేస్తాము చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హామీ ఇస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో అక్కడ సింహాచలంలో జరిగినటువంటి గోడ ప్రమాదంలో మరణించినటువంటి మరణాల సందర్భంగా మరి ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో లివర్, కిడ్నీలు పాడైపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులను ఏం చేస్తారు? ఆ రోజు చనిపోయినటువంటి వాళ్ళు కల్తీ మద్యం కారణంగా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను ఎవరు ఆదుకుంటారు? వీటి మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. మహానాడు వేదికగా చేసుకుని దీన్నే ఒక ప్రధాన అంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టింది. అంతేకాదు, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించిన రిపోర్ట్ని ఢిల్లీలో ఉన్న పెద్దలకు కూడా వివరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు లోకేష్ గారు మొత్తం మద్యం కుంభకోణం ఎంత జరిగింది, ఎలా జరిగింది అనేది వివరిస్తూ జరిగినటువంటి నష్టం ఆర్థికంగానే కాదు మానవ రూపంలో కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ దాదాపు 30,000 మంది ఈ విధంగా వాళ్ళు కిడ్నీలు, లివర్లు పాడైపోయినటువంటి వాళ్ళు అఫీషియల్గా ఉన్నారు, అన్అఫీషియల్గా మరికొన్ని వేల మంది ఉన్నారు. మరి ఆ జరిగినటువంటి నష్టానికి సంబంధించిన రిపేర్ ఎలా చేయగలము అనే దాన్ని కూడా వివరించారు. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంగా లోకేష్ గారు ఇటీవల అమిత్ షా గారిని కలిసి ఒక గ్రాఫ్ని చూపించారని చెప్పి తెలుస్తుంది. ఏంటి ఆ గ్రాఫ్ అంటే, నకిలీ మద్యం తాగి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కిడ్నీ, లివర్లు పాడైనటువంటి వాళ్ళు ఉన్నారనేది గ్రాఫ్ వేసి చూపించారని చెప్పి తెలుస్తుంది. అది చూసిన తర్వాత అమిత్ షా గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. సీరియస్ కేసు కిందగా తీసుకొని దీని విచారణని సీరియస్గా జరపండి అని చెప్పి ఆ రోజున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి ఈడీ ఎంటర్ అయ్యింది అనేటువంటి సమాచారం కూడా ఢిల్లీ వర్గాల నుంచి అందుతుంది.
ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ చాలా వేగవంతంగా చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిట్ పోలీసు బృందం. వాళ్ళు అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు, అనేక మందిని అరెస్ట్ చేశారు, అనేక మందిని కస్టడీలోకి తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు, వాంగ్మూలాలు తీసుకున్నారు. కొంతమంది ఆల్రెడీ అప్రూవ్డ్గా మారారని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా కూడా గోవిందప్పని, కసిరెడ్డిని, అలాగే ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. వాళ్ళు సహకరించట్లేదు విచారణకి అనేటువంటి విషయాన్ని కూడా సిట్ పోలీసులు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి సహకరించినటువంటి పరిస్థితులు ఏం చేస్తారు అని అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి విచారణకి పద్ధతులను మార్చుకోవాలి. సో ఎక్కడ ఈ మనీ ఫెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫెడ్లర్స్ ఎవరికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు, వాళ్ళు ఎక్కడ ఆ డబ్బును దాచారు, అంతిమ లబ్ధిదారు ఎవరు అనే దాని మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది తేలితే కనుక కేసు ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చినట్టే అవుతుంది. ఆ దిశగా విచారణ జరుగుతోంది. కీలకమైనటువంటి ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి, అలాగే బాలాజీ గోవిందప్ప ఆడిటర్, ఈయన శాశ్వత డైరెక్టర్ భారతీయ సిమెంట్స్లో. సో ఈయనకు మొత్తం తెలిసి ఉంటుంది అనేది పోలీసులు విచారిస్తున్నారు. అందుకే సూట్ కేసు కంపెనీల ద్వారా ఎక్కడెక్కడికి డబ్బులు తరలించారు, ఎలాంటి కంపెనీలు పెట్టారు సూట్ కేసు కంపెనీలు అనేది కూడా ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి అయితే A1, ఆయన దగ్గర మొత్తం సమాచారం ఉంది. ఆయన కనుక నోరు విప్తే కంప్లీట్ మొత్తం సమాచారం బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇదంతా ఆర్థికపరమైనటువంటి అక్రమాలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి విచారణ మాత్రమే. ఇది కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి విచారిస్తే కనుక మానవ రూపంలో జరిగినటువంటి నష్టం ఎంత అనే దాని మీదుగా లెక్కేస్తే ఈ కేసు మరింత బలపడుతుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉంది. వాస్తవంగా 2024 ఎన్నికలకు ముందు జనసేన అనే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని, దాదాపు 30,000 మంది యువతులు అదృశ్యమయ్యారు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఆ రోజునే ఆయన చేసినటువంటి అనౌన్స్మెంట్ని ఖండించింది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. అదృశ్యమయ్యారు, రికవరీ ఎంతమంది అయ్యారో చెప్పట్లేదు అని చెప్పి ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని ఆ రోజు వాలంటీర్లు ఇలాంటి కిడ్నాప్లకి పాల్పడ్డారు, అదృశ్యానికి పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రస్తావించారు. ఒకవైపు హ్యూమన్ ట్రాఫికింగ్, మరోవైపు కల్తీ మద్యం ద్వారా మరణాలు, ఇంకొక వైపు కల్తీ మద్యం దాగి అనారోగ్యం పాలైనటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. అంటే మానవ రూపంలో జరిగినటువంటి నష్టం ఆర్థిక రూపంలో జరిగినటువంటి నష్టం కంటే కూడా కొన్ని రెట్లు ఎక్కువ అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ సమాజం ముందు ప్రజాక్షేత్రంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించిన డేటాని సేకరిస్తుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం, నాకు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 30,000 మంది కిడ్నీలు, లివర్ బాధలతో బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది కాకుండా అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల లిస్టు కూడా త్వరలోనే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. దీని మీద చర్చ జరగాలి అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో మానవ తప్పిదం కారణంగా మానవ నష్టం, మానవాళికి జరిగినటువంటి నష్టం ఆర్థిక నష్టంతో పోలిస్తే తక్కువే. మరి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణంలో జరిగింది ఆర్థిక నష్టం కూడా నుంచి చూడాలా, లేదా మానవ రూపంలో జరిగిన నష్టం కింద చూడాలా? ఏ కోణంలో నుంచి ఈ కేసుని చూసి సంబంధితుల్ని శిక్షించాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.